సో అంటే ఏంటి కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు ఫైనల్గా. అంటే మన 7th రోజు వెళ్ళాల్సి ఉంటే ఆ రోజు వెళ్తే లాయర్ని తీసుకుపోవద్దు తీసుకురావద్దు అన్నటువంటి వ్యవహారంలో ఆ రోజు విచారణకు ఫిజికల్గా ఆయన హాజరు కాలేదు. ఆయన లెటర్ రూపంలో ఇచ్చినటువంటి సమాధానం. ఇప్పుడు ఇవాళ ఫైనల్గా అయితే వెళ్ళారు. అంటే మీ మీ నాయకుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉందా ఇవాళ? నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. అందుకనే రూపాయి కూడా అవినీతి చేయలేదు అని ఘంటాపదంగా చెప్తున్నటువంటి కేటీఆర్ గారు ఏసీబీ నుండి కేసు బుక్ అయిన తర్వాత విచారణకు రమ్మని పిలిస్తే రెండోసారి ధైర్యంగా వెళ్ళడం జరిగింది. అన్ని విషయాలు ఘంటాపదంగా వారు చెప్తారు. దాంట్లో అసలు అవినీతికి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఒప్పందంలో భాగంగా నేరుగా ప్రభుత్వ ఖజానా నుండి కొంత అమౌంట్ని ఈవెంట్ ఆర్గనైజర్స్కి పంపడం జరిగింది. ఎందుకు పంపారు? బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ పెంచడానికి, ఇక్కడికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి, ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి. ఈ ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని ప్రపంచ నగరాలతోని పోటీ పడుతూ మాస్కో, బీజింగ్, న్యూయార్క్, సియోల్ లాంటి నగరాలతోని పోటీ పడి వాటిని తలదన్ని వాటిని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. తీసుకురావడం వల్ల 700 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు కానీ లేదా ఇక్కడ బిజినెస్ కానీ జరిగిందని చెప్పేసి స్వయంగా నీల్సన్ అనేటువంటి అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ చెప్పింది. మరి అలాంటి ఆ ఈవెంట్ను రెండో దఫా నిర్వహించాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు అది నిర్వహించకుండా అంతర్జాతీయంగా ఈరోజు ఒప్పందంని తుంగలో దొక్కి అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను, భారతదేశ ఖ్యాతిని గంగపాలు చేసినందుకు ఫస్ట్ వారి మీద కేసు పెట్టాలి. అసలు వారి మీద కేసు పెట్టకుండా మీరు కేటీఆర్ గారి మీద ఎట్లా కేసు పెడతారు నాకు అర్థం కావడం లేదు. ఆయన మంత్రిగా ఒప్పందంలో భాగంగా మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని ఇద్దామని చెప్పేసి వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాంట్లో తప్పేంది? దాంట్లో అవినీతి ఎక్కడిది? అవినీతి లేనప్పుడు అవినీతికి నిరోధక శాఖ ఎట్లా వస్తుంది అందులో? అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా అది హైడ్రా కానీ, మూసి కానీ, లగ్చర్ల కానీ, జియో 29 కానీ, జియో 46 కానీ, ఈ రకంగా గురుకుల విద్యార్థుల విషయం కానీ ప్రజలకు ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా అక్కడ వాళ్లకు అండగా నిలుస్తున్నది కేటీఆర్ గారు. ఆపదలో ఆపద్బాంధవుడుగా వారు మారుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారిని అడ్డుదొలగించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 1,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు అడ్డం పడుతున్నారు కాబట్టి వారిని అడ్డుదొలగించుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కేసు. అంటే ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటిదంటే అంటే తప్పించుకోవడం కోసమే ఈ కోర్టుల చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నారు. కోర్టు అనుమతి ఇచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి? మరి 7 తారీఖు నాడు మన పోవచ్చు కదా, కోర్టు తీర్పు ఉందని చెప్పేసి ఆపిర్రు, ఎందుకు పోలేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. అరే అలా తప్పించుకోవడానికి ఏముంది? వారే చెప్తున్నారు కదా నేనే ఆదేశించిన అని చెప్పేసి. దాంట్లో తప్పించుకోవడానికి ఏమున్నది? వారు నేరుగా వారిని కోర్టుకు వెళ్తా అన్నారు. కానీ లాయర్ను కూడా అనుమతించినటువంటి నేపథ్యంలో భారత పౌరుడిగా వారికి అన్ని లీగల్ ఆప్షన్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కాలరాసేటువంటి అధికారము ఈ కాంగ్రెస్ పార్టీకో వీళ్ళ ప్రభుత్వానికో వీళ్ళ పోలీసులకు లేదండి. భారత పౌరుగా వారికి ఉన్నటువంటి హక్కులను వారు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో తప్పేంది? దాని తప్పేం లేదు కదా. కాబట్టి ఈరోజు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఈరోజు రాష్ట్రంలో గ్రామాన రైతులు రైతు బంధు రాక, రుణమాఫీ కాక, పంటలకు సరైనటువంటి ధర రాక ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిరు ఉద్యోగులు ఈరోజు జీతాలు సరైనటువంటి సమయంలో రాక, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఈరోజు రోడ్ ఎక్కుతున్నారు. చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రెగ్యులర్ అవుతామని చెప్పేసి స్వరశిక్ష అభియాన్ వాళ్ళు కానీ లేకపోతే ట్రైబల్ టీచర్స్ కానీ ఈ రకంగా అనేక మంది వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు. గురుకులాల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు, చిన్నారులు ఈరోజు ఆసుపత్రుల్లో ఎక్కువ ఉంటున్నారు. గ్రూప్ 29 గురించి, గ్రూప్ 46 గురించి ఈరోజు నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతున్నారు. యూనివర్సిటీలో మంచి చదువులు చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలు అడిగేటువంటి సమాధానం లేదు కాబట్టి ప్రజల దృష్టి నుండి వీళ్ళ వైఫల్యాల నుండి మా దృష్టిని మలచడానికి కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు, అంతే కదా. అంతకంటే ఏమున్నది చెప్పండి? ఈరోజు ఏడాది పాలనలో మీరు ఎలగబెట్టింది ఏమున్నది? 6 గ్యారెంటీలు ఎగనామం, ప్రజలకు పంగనామం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న విధంగా రాష్ట్రాన్ని ఆగమాగం చేసింది. ఇటువంటి ఈ నేపథ్యంలో ఇంకా మీరు ఏం చేస్తారు? స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతారు. మీరు ఏం చెప్తారు? మీరు ఏది చక్కగా చేయలేదు. రుణమాఫీ పావులమంత మందికో 8 మందికో చేసిండ్రు. రైతు బంధు ఇప్పటివరకు 17,500 ఎగ్గొట్టింది ఇప్పటికే. ఆ పంటలు చక్కగా కొనుగోలు చేయలేదు.
ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీ అయ్యే పరిస్థితి ఉన్నది, దవాఖానాల మందులు లేవు, బళ్ళలో చాక్ పీసులు లేవు. మీరు ఏం చెప్పుకొని మీరు ఎన్నికలకు పోతారు? కాబట్టి చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి ఇట్లనన్నా బదనాం చేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా అవినీతి పరులు అని ముద్ర వేసి ఏదో సింపతి గెయిన్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి ఎదిగినటువంటి ఒక పార్టీ. ఈ మీ కేసులకు, మీ లాఠీలకు, తూటాలకు, తుపాకీలకు, పోలీసుల పహారాకు మీరు వేసేటువంటి ఇనుప కంచెలకు భయపడ్డాడు ఇవ్వలేడు. ధీటుగా ఎదుర్కొంటే ఇక్కడ తెలంగాణ బిడ్డలం, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తెగింపు ఉంటుంది. తెగించి కొట్లాడతాం, తప్పకుండా తల వంచేది లేదని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో అది ఒక గొప్ప స్ఫూర్తినిచ్చింది కార్యకర్తలందరికీ. తప్పకుండా విల్ ఫైట్ బ్యాక్.